ఎన్నికల సందర్భంగా 6 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని మేమంటే కాంగ్రెస్ అబద్ధాలు చెప్తుంది, 4 లక్షల కోట్ల అప్పు కూడా లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. సరే అరాకొరా ఏమైనా చంద్రశేఖరరావు గారు అప్పు చెప్తుండేమో అని బాధ్యత చేపట్టిన తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యత తీసుకున్న బట్టి విక్రమార్క గారికి మొట్టమొదటి మంత్రివర్గ సమావేశంలో నేను ఒక మాట చెప్పిన, మంత్రులందరి అనుమతితో, అసలు పూర్తిగా మన రాష్ట్రం ఎంత అప్పు ఉంది, ఏ విధమైన అప్పు ఉంది, ప్రభుత్వం ప్రత్యక్షంగా తెచ్చుకున్న అప్పేంది, వివిధ కార్పొరేషన్ల మీద తెచ్చుకున్న అప్పేంది, వివిధ శాఖల మీద తీసుకొచ్చిన అప్పేంది, ఎన్ని రకాల అప్పులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయో లెక్కలు తీయండి. ఆర్థిక శాఖలో పనిచేస్తున్న అధికారులను పిలిచి కూర్చోబెట్టండి. ఒక శ్వేత పత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలకు పూర్తి వివరాలు అందిద్దామని మేము ప్రయత్నం చేసినాం. ఇక తవ్వుతున్న కొద్దీ గుట్టల కొద్దీ అప్పులు బయటపడ్డాయి. అప్పులే కాదు, అందిన కాడికల్లా చేబదులు తీసుకొచ్చి 7 తారీఖు నాడు నేను బాధ్యత తీసుకొని ఆఫీస్కి వచ్చి చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి ఈ నెల మీ జీతం వచ్చిందా అని అడిగిన. మా జీతం ఎక్కడిది సార్, నెల చివరికి కానీ వచ్చే పరిస్థితి లేదు, అది కూడా ఇన్స్టాల్మెంట్లలో ఇస్తున్నారు సార్. వెనకటికి ఎప్పుడో మేము టీవో ఫ్రిడ్జో కొనుక్కునేది ఇన్స్టాల్మెంట్లలో, ఇప్పుడు మా ప్రభుత్వ ఉద్యోగులకు 7 లక్షల మందికి మాకు ఇన్స్టాల్మెంట్లలో జీతాలు ఇస్తున్నారని చెప్పిండు. అదేందా ధనిక రాష్ట్రం, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి అంటే ఇది ఇయ్యాలిగా సార్, ఆయళ్ళ నుంచి గిట్లనే ఉంది. మేము ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉందని చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు. ఇది వాస్తవం. అందుకే ఆ రోజు స్పష్టంగా చీఫ్ సెక్రటరీ గారికి చెప్పిన, ప్రభుత్వం అంటే యజమాని, యజమాని తన దగ్గర పనిచేసే వాడికి మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే ఆ యజమాని మీద పనివాడికి అసలు భరోసానే ఉండదు. భరోసా ఉండడమే లేకపోవడమే కాకుండా పని చెప్పాలంటే కూడా యజమానికి ధైర్యం ఉండదు. సమయానికి రమ్మని అడగాలంటే, లేకపోతే ఆఖరి వరకు ఉండాలంటే హాయిగా నువ్వు లెస్స జీతం ఇచ్చినావు తీయవా, ఇక పొద్దునే రమ్మని అంటున్నావు. నువ్వు నేనేనో అప్పు చేసుకోవాలి, పాల బిల్లు కట్టాలి, పిల్లల బడి ఫీజులు కట్టాలి, ఇంట్లో బియ్యం కొనుక్కోవాలి, ఇక నువ్వు ఎప్పుడో ఒకసారి ఇచ్చే జీతానికి ఇంకా పొద్దున్నే రమ్మనేది మళ్ళీ ఇదో పెద్ద పంచాయతీ అనేది అనే పరిస్థితి ఉంటుంది. అట్లా కుదరదు, అట్లా కుదరదు. కష్టమైన జీతాలు ఇవ్వాల్సిందే, రిజర్వ్ బ్యాంకుతో మాట్లాడాలని మొదటి ఆదేశం ఇచ్చిన. ఇది పోను మరి ఇంకేంది పరిస్థితి అన్న, పండ్లు పాలు కూరగాయలు బడి పిల్లలకు కొనుక్కున్న కూరగాయలకు కూడా, బడి పిల్లలకు కొన్న బట్టలకు కూడా పైసలు కట్టలే. అరే అమ్మ గీ పిల్లలకు కట్టలేదని చూస్తే ఇదే కాదు, ఎక్కడ చూసినా పనులు చేసిన వాళ్ళకి పైసలు ఇవ్వలే, సర్పంచులకు బకాయి పెట్టి చాలామంది పాత సర్పంచులు ఉండొచ్చు. ఈడ